స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలుగా సుధానాదవి యదేవిగా రసానందవి హరై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు ప్రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ 7A సమర్పణ ఉజాలా టెక్నోబ్రైట్ పాడుతా తీయగా. ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఉజాలా టెక్నోబ్రైట్ వారిచి స్పాట్లెస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అంటే ఇవాళ ఉత్తమ ప్రతిభ కనబరిచేటటువంటి గాయనికి కానీ గాయకుడికి కానీ 5,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. వారి వదాన్యతకు మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరంజీవి వందే మాతరం శ్రీనివాస్, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు. నల్లూరి వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో గాయకుడిగా తీర్చిదిద్దబడిన శ్రీనివాస్ ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాలలో డిగ్రీ చదివి నెల్లూరు విఆర్ లా కాలేజీలో బిఎల్ పట్టా పుచ్చుకున్నాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ చేస్తుండగా ప్రముఖ స్వరకర్త చక్రవర్తి గారి దగ్గరుండే పిలుపు రావడంతో చెన్నై చేరుకున్నాడు. 3.5 సంవత్సరాల పాటు చక్రవర్తి దగ్గర సహాయకులుగా పనిచేశాడు. మాతాల రంగారావు గారి స్వరాజ్యం చిత్రంతో తొలి సినిమా పాటను పాడగా ఆర్ నారాయణమూర్తి లాల్ సలాం చిత్రంతో స్వరకర్తగా తొలి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. గాయకుడిగా 1000కి పైగా పాటలు, సంగీత దర్శకుడిగా 200కి పైగా చిత్రాలు, నటుడిగా అమ్మలు, దర్శకుడిగా బద్మాష్ చిత్రాలు, స్వరకర్తగా 3 నందులు, గాయకుడిగా 2 నందులు, ప్రస్తుతం చేతులు 6 చిత్రాలు. వీటన్నిటినీ మించి ఆప్యాయత, అమాయకత్వం నిండిన అన్నా అన్న పలకరింపు, చెరగని చిరునవ్వుల చిలకరింపులు చిరంజీవి వందే మాత్రం సంపాదించుకున్న ఆస్తులు. ఆ ఐశ్వర్యవంతుడిని ఆదరంగా ఆప్యాయంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. రావయ్యా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానందనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. పాడుతా తీయగా ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ధారావాహికం చేస్తున్నప్పుడు నువ్వు న్యాయనేతగా వచ్చావు, మాకు చాలా ఆనందం. మళ్ళీ ఇప్పుడు మనం కలుసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. నీలో ఏం మార్పు లేదు, నాలో ఏం మార్పు లేదు. ఒక చిన్న మార్పు ఉంది. నేను ఇంకొంచెం బరువు ఎక్కువ చేశాను, నువ్వు కాస్త బరువు తగ్గావు, అంతే తేడా, వేరే ఏం లేదు. ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం, అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాగం నేస్తం పాదం చదవని కావ్యం. నీ ఆసనాన్ని స్వీకరించు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇవాళ ముఖ్య అతిథిగా శ్రీనివాస్ వచ్చారు కాబట్టి పెళ్లి పందిరి సినిమాలో సిరివన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన గీతం. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా, అందుకే నా కన్నులలో లోకం చూడయ్యా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు
ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి నేస్తమా ఇద్దరిలో లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎన్నదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరు అవుతావమ్మ దిగులు రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా కరెక్ట్ కనపడినా కదా కరెక్ట్ ఉందా కరెక్ట్ చెప్పు ఏదో ఒకటి చెప్పు ఇంకోటికి పాడమంటే పాడతాం మళ్ళీ సర్లే ఓకే ఇప్పుడు ఈ బృందం ఇటీవల విడుదలైన సినిమాలోని హుషారైన పాటలు అంటే కొంచెం లయప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు శ్రీ మహతి మన ముందుకు వస్తుంది ఆహ్వానిద్దాం ఎలా ఉన్నావు శ్రీమతి బాగున్నావా బాగున్నాను సార్ వెరీ గుడ్ శ్రీమహతి ఎంపిక చేసుకున్న పాట మెరుపు కళలు సినిమా నుంచి అనువాద చిత్రం ఓ వాన పడితే రచన వేటూరు సుందరరామూర్తి గారు సంగీతం ఏఆర్ రెహమాన్ గానం సుజాత బెస్ట్ ఆఫ్ లక్ టు యూ మా గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సంపంగి భావలో
మహతి చాలా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఆ, ఆ, కొంచెం స్థాయిలు అట్లా అనిపించింది, కానీ టోటల్గా ఓవరాల్గా నీ వాయిస్ చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది, వాయిస్ కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్. తర్వాత ఆ సంగతులు అనడం కూడా చాలా బాగా అన్నావు. ఎందుకంటే బాలుగారు ఒక చిన్న ఇది బాలుగారు కాదు బాలుగారు, అంటే నేను చిన్నప్పుడు బహుశా నీకంటే చిన్న వయసులో నేను మొట్టమొదటిసారిగా వేదిక మీద పాడడం జరిగింది. అట్లనే నాకు నీలాగే పాడినప్పుడు అన్న నల్లూరు వెంకటేశ్వర గారు నన్ను చూడడం జరిగింది. నా లైఫ్లో అలాంటి టర్నింగ్ వచ్చిందనమాట. అంటే ఇంత చిన్న వయసులో నువ్వు అట్లా గమకాలు పాడడం అనేది రియల్లీ, అంటే నువ్వు నిజంగా వాయిస్ ఇంకా పెద్ద అయిన తర్వాత డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి వాయిస్ అవుద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను బాలుగారు. థ్యాంక్ యూ సార్. అంటే అంతకంటే చిన్న వయసులో నువ్వు పాడినప్పుడు గమకాలన్నీ అంత బాగా పాడావు. నేను పాడలేదు బాలుగారు, అందుకని అన్న బాలుగారు, అందుకే చాలా బాగా పాడుతున్నా బాలుగారు. నా పేరు నేను మర్చిపోను, వందే మాత్రం. నువ్వు బాలుగారు బాలుగారు బాలుగారు. చిన్నప్పుడు ఈ అబ్బాయి మనకు ఇక్కడ ఎకో సర్క్యూట్ అని ఒకటి ఉంటుంది డిజిటల్ టెక్నాలజీలో. ఆ ఎకో సర్క్యూట్ ఉన్నప్పుడు అది మన రివర్ హలో అండి హలో 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 అన్నట్టు తెలియనప్పుడు పాపం ఎప్పుడు మింగేశాడు. అది ఏది ఒకసారి మాట్లాడాడు, బాలుగారు 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 వారు నమస్కారం 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 నమస్కారం. అలాగే టేక్ అడిగిన ఇంకొక టేక్ ఇంకొక టేక్ ఇంకొక టేక్ బాలుగారు ఇంకొక టేక్ బాలుగారు ఇంకొక టేక్ బాలుగారు. ఒక్కసారి చాలయ్యా అంటే ఇంకొక టేక్ ఇంకొక టేక్ ఇంకొక టేక్ అంటే 5 టేకులు పాడమంటావా నన్ను అని అడిగాడు. నాకు తనలో నచ్చింది ఏంటంటే సినిమాకి వచ్చిన తర్వాత కొన్ని బలవంతంగా కానివ్వండి, కొన్ని సహజంగా కానీ పోగొట్టుకుంటాం మనం. చాలా రకాల వ్యక్తులతో తిరుగుతున్నప్పుడు చిన్న నటన కావాల్సి వస్తుంది, కొన్ని చోట్ల ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది. కానీ అతను అవన్నీ ఏం పోగొట్టుకోలేదు. అతను అప్పుడు ఎలా ఉన్నాడు అలాగే అదే అమాయకత అట్లాగే ఉన్నాడు. చాలా బాగా పాడావు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. నేను ఒకటే వాళ్ళ ఆఖరి పల్లవి పాడుతున్నప్పుడు భావాలోకి కొంచెం ఒత్తు వినిపించలేదు. పడుచు కాదు పడుచు, పడుచు అనే అనాలి. సంగీతిక సంగీతిక అని సస్టైన్ చేసి ఇంకొంచెం ఉండొచ్చు. అది శృతి ఒక్కి ఇసుమంతా కూడా అటు ఇటు కాకుండా నోట్స్ పిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట, అంతా పర్ఫెక్ట్గా. ఇంకోటి కూడా అనిపించింది బాలుగారు, చెప్పయ్యా. అమ్మాయి పాడుతున్నప్పుడు చాలా ఓపెన్గా ఉంది బాలుగారు. సునయను ఆహ్వానిద్దాం మనందరి హర్షధ్వానాలతో. దమ్మా సునయన ఎంపిక చేసుకున్న పాట సీతయ్య సినిమా నుంచి సుగుణాభిరాముడు. అమ్మో, రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం అనురాధ శ్రీరామ్, కీరవాణి గారు ఇద్దరు కలిసి పాడారు. ఇప్పుడు కీరవాణి కూడా నువ్వే పాడతావు అన్నమాట ఇప్పుడు, అవునా లేదా? అక్కడి నుంచి వస్తుందన్నమాట వాయిస్. వెరీ గుడ్. ఎనీవే చప్పట్లు మళ్ళీ బాగా కొట్ట మనం అందరినీ. సాడ్ పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఇస్ ఇట్ ఏడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. స్పెషలా? నా ఊహలో అందగాడు నాంచొద్దు. సుగుణాభిరాముడు సమరాన భీముడు ఎవడో ఎవడో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చేసేవాడు
సునైనా చాలా బాగా పాడావమ్మా. అంటే ఈ పాట కొంచెం చాలా కష్టమైన పాట. కీరవాణి గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అయినా కూడా నువ్వు అంత అద్భుతంగా పాడావు. అంటే ఇంత చిన్న వయసులో నీకు రావడం అనేది బాలుగారు కొన్ని అసలు పైన ఎంత పక్కాగా అనిస్తుంది బాలుగారు. అట్లాగే అంత లోయర్ యాక్టివ్గా ఉన్నాయి కూడా అంత చాలా అద్భుతంగా అన్నావు. ఇట్స్ గ్రేట్ అనమాట. చాలా మంచి ఫ్యూచరు ఉంది బాలుగారు. లేదా నువ్వు చెప్తుంటే మైక్ ఇలా ఇలా అంటుంది అనమాట. దీని గురించి మంచిగా అయినా కదా చెప్పారు, టెన్షన్ మంచిగా అయినా కదా చెప్పారు, మరి టెన్షన్ ఎందుకు నీకు? బాలుగారు నేను టెన్షన్ పడుతూ చెప్పాను బాలుగారు, లేకపోతే అతను అన్నమాట ఒకటి కరెక్ట్. ఈ వయసులో ఇలాంటి పాట కాగితం లేకుండా చూడకుండా పాడడం అనేది సామాన్య విషయం కాదు. నాకు ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ముందర చాలా ట్రాక్లు పాడాడు. తను మనో పాడేవారు చక్రవర్తి దగ్గర ఉన్నప్పుడు. ఇతను సంగీత దర్శకుడు అయిన తర్వాత కూడా తనే పాడి నాకు ట్రాక్స్ రెడీ చేసి పెట్టేవాడు. తమాషా ఏంటంటే కాగితం పెట్టుకొనే పాడతాడు, ఏనాడు సరిగ్గా పాడు. అన్ని తప్పులు పడతావు. అక్కడ అనగాని ఉంటే అక్కడ అవ్వగాని పాడతాడు. ఏమయ్యా నీకు కాగితం ఎదురుగా ఉంది తప్పన్నా, బాలుగారు నాకు టెన్షన్ వచ్చేసింది బాలుగారు అంటాడు. పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరెవొవ్వా సిరిసిల్ల జగిచాల చిన్నమెట్ట మల్లి మద్దులూరు దొద్దులూరు పండితపురము పగిడిపల్లి సాగిల్ల మరెన్నో. నువ్వు అన్నట్టుగా దీనికి మానసికమైనటువంటి ఒక పరిపక్వత కావాలి ఇలాంటి పాటలు పాడాలంటే. ఒకవేళ అలా సరిగ్గా పాడకపోతే దాన్ని విపులీకరించి చెప్పడానికి కూడా, అది చెప్పడానికి కూడా వాళ్ళ వయసు చాలా తక్కువ మనం చెప్పాలంటే. బాలుగారు నేను ఒక మాట అనొచ్చో లేదు కానీ బాలుగారు, అంటే బాలుగారు ఈ ఎస్పెషల్లీ ఈ పాడుతా తీయగా ఈ వేదిక నిజంగా బాలుగారు చాలా మందికి ఒక పెద్ద వేదిక బాలుగారు. అది మా టైంలో అట్లాంటిది అవకాశం లేదు బాలుగారు. ఎక్కడో ఇందులో అనొచ్చు అనకూడదు, నేను తిడతావేమో అని అనుకుంటున్నాం మేము. మీ టైంలోనే కాదు బాబు, మా టైంలో కూడా లేదు. మాకున్న ఇట్లాంటి వేదికలు మేము పాడామా ఇక్కడ? మా టైంలో లేదంటావు ఏంటి దుర్మార్గుడా. ఇది ఫుల్ రేంజ్ ఉన్న సాంగ్. లోవర్ రేంజ్ కూడా పాపం గాలి వస్తున్నా దాన్ని శృతిలో పాడడానికి ప్రయత్నించింది, పైన అవలేలుగా పాడేస్తోంది. నేను ఇంకేం చెప్పను, పో దృష్టి తగులుతుంది నీకు. వెళ్ళిపో నీ సీట్కి. వెల్కమ్. వినయ్ శ్రీధర్ వస్తున్నాడు, ఆహ్వానిద్దాం మనం అందరం కలిసి. వినయ్ శ్రీధర్ ఎంపిక చేసుకున్న పాట ఇడియట్ సినిమా నుంచి. సినిమా పేరే గురుని అన్నది, ఎందుకంటే నువ్వు కూడా బద్మాష్ అనే సినిమా డైరెక్ట్ చేసావు. ఇడియట్ సినిమా నుంచి రచన కందికొండ, సంగీతం చక్రి, శంకర్ మహాదేవన్ గారు గానం చేసినటువంటి చూపులతో గుచ్చి గుచ్చి సంపొద్దయ్యా నువ్వు కళ్ళజోడు పెట్టుకొని అలా చూస్తూ మమ్మల్ని. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హో, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హో, నీ ప్రేమ కోసం నేను
చాలా చాలా బాగా పాడావు. Thank you, sir. మంచి త్రోతో పాడావు. గమకాలు కూడా అక్కడక్కడ చాలా బాగా అన్నావు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు, ఎక్కువ సార్లు అనకూడదని. చాలా బాగుందని మాత్రం 2 సార్లు అన్నాడు, మిగతా అన్నీ ఒక్కొక్కసారి అన్నాడు పాపం. తర్వాత అక్కడక్కడ స్వరస్థానాలు, అక్కడక్కడ కొంచెం శృతి. బిగినింగ్లో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అవి కొంచెం ఆ నోట్ పర్ఫెక్ట్గా ఉండాలి. త్రో అంటే ఏంటి అర్థమైందా నీకు? నీ ఏంటి చెప్పు. గొంతును ఓపెన్ చేసి పాడు. వెరీ గుడ్, ఇంచుమించు కరెక్ట్. అది చాలామంది అంటే త్రూ చేయడం అంటే మన నో గొంతులో నుంచి బయటికి శబ్దం వస్తుంది కదా, అది ఎక్కువ శక్తివంతంగా కనుక వచ్చిందంటే బాగుంటుంది వినడానికి ఇలాంటి పాటలు. దీని చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్ అంటే బాగోదు. చూపులతో గుచ్చి అది త్రో అనమాట దాన్ని. అది చాలా బాగుందని అన్నాడు ఆయన. బాలుగారు అది కూడా ఎక్కువ బాలుగారు, అంటే అనాల్సిన చోట కాకుండా అన్ని చోట్ల అంటే కూడా కాదు ఈ పాట గురించే కదా నేను ఏదైనా వేరే చెప్పినాను అబ్బాయ. బాలుగారు అంటే నేను బాలుగారు ఈ ఎపిసోడ్ లో నేను ఎక్కువ త్రో గురించి అంటున్నా కాబట్టి. లేదు, ఏ పాట వచ్చిందో అప్పుడే అంటున్నావు తప్ప అన్ని పాటలకు త్రో ఎక్కడ. బట్ నీ వాయిస్ లో ఉన్న త్రో సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, అక్షర సాక్షిగా నీ వాయిస్ లో ఉన్న వాల్యూమ్ చాలా మందికి లేదా వాల్యూమ్. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండ నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండ నీయలో దాన్ని అతను ఎక్కువ మాధుర్య ప్రధానమైన పాటలకు వాడుకోవట్లేదు. నాకు అదే అతని మీద కంప్లైంట్. ఒక్క పాట మాత్రం నేను బాలుగారు అది ఈ పిక్చర్ లో బాలుగారు ఆ ఒక్క పాట మాత్రం అది పాడే బాలుగారు. అది అదేంటి ఒక్క పాట పాడానంటే ఏంటి నీ అభిప్రాయం? నాకు అర్థం కాలే. నేను ట్రాక్ పాడే బాలుగారు, అది పాడితే అది అలాగే ఉంచమని చెప్పారు బాలుగారు. అదే తప్పే ఉంది అందులో. అదే సాఫ్ట్ అది ఒక్కడ పాడేవారు గారు. ఏదో చెప్పు అది పాట. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జవరాలి చిరునామేమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, ఆమె సిగను విరిసిన మళ్ళీ అక్కడ తప్పలేదు బాలుగారు. అక్కడ ఏంటంటే కొంచెం పైన పెట్టావు బాలుగారు. కావాలి ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచేగాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. గుర్తుందా మీకు పోయిన ఎపిసోడ్? రామా రామా బాలుగారు అది పైన పాడితేనే బాగుంటుంది బాలుగారు. నీ వాయిస్ ఎక్కడ, మా వాయిస్ ఎక్కడ? ఇప్పుడే బాలుగారు ఇదే ఫ్యాషన్ చేస్తున్నారు బాలుగారు ఇప్పుడు. కరెక్టే బాలుగారు. అదే అలాంటప్పుడు నాలాంటి వాడు పాడడానికి వచ్చినప్పుడు ఆ ఫ్యాషన్ తో చూస్తున్నాం మీరు అట్లా కాదయ్యా. ప్రతి వాడి వాయిస్ కి ఒక గాత్ర ధర్మం ఉంటుంది, ఆ శృతిలో పాడాలి. బాలుగారు అంటే ఇంటరప్షన్ కాదు బాలుగారు, అంటే దేవుళ్ళ సినిమాలో బాలుగారు మీరు అలా ఆ స్టార్టింగ్ ఉంది సార్, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం కానీ బాలుగారు అది నిజంగా ఆ పిక్చర్లో ఆ పిల్లలు పడుతున్న దానికి మీరు అలా ఆ పైన తీసుకోవడం అనేది అసలు అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది బాలుగారు. మిమ్మల్ని కష్టపెట్టాం కానీ రామా రామా మికా సింగ్ ఆల్బంలోని సావన్ మీ లగ్ గయి ఆగ్ దిల్ మేరా హాయ్ అని ఒక పాట అట్లాగే ఉంచేశారు అన్న ఒక వివాదం కూడా ఉన్నది. చాలామంది అవునని కూడా అంటున్నారు. ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలనే అలా చేస్తారు, ఒక్కోసారి హీరోలో లేకపోతే నిర్మాతలో డైరెక్టర్లు మాకు ఈ పాట కావాలి అన్నప్పుడు దాన్ని అలాగే ఉంచడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కాపీ రైట్ యాక్ట్ అనేటటువంటిది మనకి ఇండియాలో లేదు. కాపీయింగ్ ఈజ్ అవర్ రైట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, सोना हसीना पागल दीवानी, सोना हसीना
వాగ్దేవి మన ముందరికి వస్తుంది. ఆహ్వానిద్దాం ఒకసారి హర్షధ్వానాలతోటి. దామ్మా వాగ్దేవి. తను ఎంపిక చేసుకున్న పాట కలుసుకోవాలని సినిమా నుంచి, ఆకాశం తన రెక్కలతో. రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సుమంగళి, బేబీ సత్య. చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపు మాపు నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం. దుమ్ చెకుం తా చెకుం దుమ్ చెకుం తా దుమ్ చెకుం తా చెకుం దుమ్ చెకుం తా. ఆరారో అని గాలి నాకే జోలలు పాడాలి. ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి. ఇంద్రధనస్సుని బుయ్యలగా నేను మలచాలి. తారలని నాకు హారము కావాలి. మబ్బులోని చిరుజల్లులలో నేను తడవాలి. చందమామ నాకు చందనమవ్వాలి. రంగులతో కళ్ళపై చల్లాలి. ఆ రంగులన్నీ లాలించే ఒక రాగం పుట్టాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. హోయ్ చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం. దుమ్ చెకుం తా చెకుం దుమ్ చెకుం తా దుమ్ చెకుం తా చెకుం దుమ్ చెకుం తా. నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి. నా తోడంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి. అమ్మలోన ఉన్న కమదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు కోరు ముద్దలు పెట్టాలి. ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేసరను తీయగెత్తాలి. ఏనాడు నా నిడై ఉండాలి. ఆ నిడను చూసి బొట్టములని పారిపోవాలి. హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం చికి 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 ఛాం ఛాం చికి 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 ఛాం చికి 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 ఛాం ఛాం చికి చికి ఛాం. వాగ్దేవి చాలా బాగా పాడావమ్మా.
కాకపోతే కొంచెం అక్కడక్కడ కొంచెం తొందరపడుతున్నావు, అంటే టెంపో మిస్ అవుతూ ఉంది. కానీ నీ వాయిస్లో ఒక కొత్త ప్రత్యేకత ఉంది బాలు గారు. అతనికే చెప్తున్నా లేవారు గారు, చాలా చాలా ప్రత్యేకత ఉంది నీ వాయిస్లో. ముఖ్యంగా జమునా రాణి గారు పాడుతుంటే ఆవిడ గమకాలు వేస్తే తమాషా అయినట్టు ఒక సంగతి పలుకుతుంది. అలాగే మనకి భానుమతి గారు పాడినా కూడా అట్లా నీదో ఒక ప్రత్యేకమైనటువంటి వాయిస్ అనిపించింది నాకు. డెఫినెట్గా నువ్వు పెద్ద అయిన తర్వాత డెఫినెట్గా నీకు ఒక మంచి ప్రత్యేక శైలి ఉన్న వాయిస్ అవుద్దని నాకు అనిపిస్తుంది. చిన్న చిన్న టెంపో కాస్త నువ్వు స్పీడ్ అయ్యావు అంతే. చాలా బాగుంది అనిపించింది వాయిస్ వాళ్ళగారు. ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి, నువ్వు ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి, చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి, ఏనాడు నా నీడై ఉండాలి, నా నీడై ఉండాలి, ఆ నీడను చూసి ఒట్టములన్నీ పారిపోవాలి అని అలా పాడుతున్నావు అనమాట. ఏనాడు నా నిడై ఉండాలి, ఆ నిడను చూసి బొటములన్నీ పారిపోవాలి. అంటే ట్యూన్తో పాటు మాటకు కూడా మనం ఎక్కువ ముఖ్యత్వం ఇవ్వాలి. ఇది దేవిశ్రీ ప్రసాదే రాశాడు, తనే రాశాడు. గమ్మత్తుగా ఒక తమిళ మాటను కూడా వాడాడు, ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి అని. తెలుగులో జోలాలి అంటాం కదా మనం, జోలాలి అని. తమిళంలో ఆరారో ఆరిరరో అంటారు వాళ్ళు. ఆరారో ఆరిరరో అనేది జోలాలి జోలాలి అంటే ఆరారో ఆరిరరో అంటారు వాళ్ళు. ఆ ఆరారోని ఇక్కడ తీసుకొచ్చి వాడేశారు ఆయన. ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదులే, అది ఏం లేదు, తప్పులేదు. ఎందుకు ఇప్పుడు రాఘవేంద్రను ఆహ్వానిద్దాం మనం హర్షధ్వానాలతో. రాఘవేంద్ర ఎంపిక చేసుకున్న పాట పరుగు నుంచి చల్ చల్ చలో, రచన చంద్రబోస్, సంగీత మణిశర్మ, గానం రంజిత్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, వరదల్లే పొంగాలి చలో. గిర 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 తిరిగే నైజం, నీలపాడ దిక్క ఏ నిమిషం. సర 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 సాగే వేగం, ఆగదు పయనం. Right now, let's go, let's go, let's go, let's go, let's go. Right now, let's go, let's go, let's go, let's go, let's go. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, వరదల్లే పొంగాలి చలో. ఆరు 20 మా చంటి గాడి ఇంటికి, 6:30 మా వంటి రెస్టారెంట్కి, 6:40 అటు నుంచి ఐమాక్స్కి, 7ంటికి యాడుంటాను మరి కుదురుగా స్థిరముగా. రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు, క్షణముకో స్థలములో పంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు చూడు చూడు. Right now, let's go, let's go, let's go, let's go, let's go. Right now, let's go, let's go, let's go, let's go, let's go. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ రే చల్ చలో, వరదల్లే పొంగాలి చలో. సూర్యుడికి సెలవుంటుందండి రాత్రికి, జాబిలికి కొనుక్కుంటుందండి పగటికి, నా వంటికి అలుపేరాదండి జన్మకి. నా దారిలో వెళుతుంటా పై పైకి, గెలవడం ఓడడం ఆ రెండు మాటల కష్టం చూద్దాం లేవో రేపు. బ్రతుకుతో ఆడటం రేపంటే లాభం లేదు, ప్రారంభించే నేడు నేడు నేడు. Right now, let's go, let's go, let's go, let's go, let's go. Right now, let's go, let's go, let's go, let's go, let's go. చల్ చల్
రాఘవేంద్ర చాలా చాలా బాగా పాడావు రాఘవేంద్ర. Thank you, అంటే కొన్ని సంగతులు అయితే ఇవి నీ అంటే నీ ఏజ్కి అది అంత సాధ్యపడుద్దని డౌట్లో పడేలాగా నాకు అనిపించింది బాలుగారు. చాలా బాగా అన్నాడు. థ్యాంక్ యూ సార్. అబ్బాయి పాడింది ఇప్పుడు. అదే బాలుగారు బాలుగారు చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నా. నేర్చుకో. డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఆ సంగతి అనగలుగుతున్నావంటే డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. బాలుగారు గ్రేట్. నైజం కాదు, నైజం. చాలామంది తప్పుగా పాడతారు, అది నైజం కాదు, నైజం. నిజం లాగానే నిజం అన్నట్టుగా నైజం అని అంటున్నావు నువ్వు. నైజం అని అనాలి, నైజం కాదు. సింగింగ్ జస్ట్ ఎక్సలెంట్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. గెట్ లాస్ట్. ప్రియాంక అదమ్మా. ప్రియాంక పాడబోయే పాట నిన్నే కోరా నచ్చావులే సినిమా నుంచి. రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర, గానం గీతామాధురి. ఆల్ ది బెస్ట్ టు యూ. నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండే మోనా ఓ ప్రియతమా. నచ్చావే ఓ నచ్చావులే. అనుకోగానే సరాసరి ఎదురవుతావు. వేరే పని లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను. మరువలేనే నిన్ను నేను, గుర్తురానే నాకు నేను. ఏమైకం కమ్ముకుంది ఈ రోజే నన్నులా. నీ ముఖం కొత్తగుంది సీతాకోకలాగా. నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నీతో ఏదో చెప్పాలంటూ పదే అనిపిస్తుంది. వేదాలలో మౌనం నన్ను ఆపేస్తుందని. మనసునేమి దాచమన్నా అస్సలేమి దాచుకోదు. నిన్ను చూస్తే పొద్దు పోదు, చూడకుంటే రోజు పోదు. ఏవైనా ఇంతకాలం నాలోనే లేదుగా. నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా. నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండే మోనా ఓ ప్రియతమా. నచ్చావులే ఓ నచ్చావులే. ప్రియాంక బాగా పాడావమ్మా. అయితే కొంచెం ఇంకా అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో కరెక్ట్గా అనగలుగుతున్నావు, కొన్ని ప్లేసుల్లో కొంచెం ఇంకా ట్యూనింగ్ కొంత చూసుకోవాల్సి ఉంటుంది. శేఖర్ చంద్ర చాలా ప్రఖ్యాత కెమెరామెన్ అనుమోలు హరి, గుర్తే ఉంటుంది, మయూర్ సినిమా ఆయనే దానికి కెమెరామెన్.
అంటే ఉదాహరణకు ఒక సినిమా చెప్పాను, నాకు ఒకటి గుర్తుంది ఎందుకంటే ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేశాను కాబట్టి. ఆయన అబ్బాయి ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, మంచి ఈవెన్ ఇఫ్ ది బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఆల్సో కంపోజ్డ్ బై హిమ్, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. పర్టికులర్ ద ఫ్లూట్ ప్లేస్ చాలా బాగుండింది. ఆయన చెప్పింది 100% కరెక్ట్. నువ్వు పాడడం, ఎమోషన్ అంతా కరెక్ట్గా ఉంది. 3-4 చోట్ల కొంచెం శృతి స్థానాలు తప్పుతున్నాయి, అంతకంటే వేరే ఏం లేదు. అదర్వైజ్ ఉచ్చారణ కానీ మిగతా అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అంజని నిఖిల ఆహ్వానించండి. అనుమానాస్పదం నుంచి నేను వెతికి వెతికి చూసి, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, గానం శ్రేయా ఘోషాల్, విజయ్ యేసుదాస్. నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు, నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు. మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల, కన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ, కనరాని చారుశీల. ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు. మన అసలు పేరు నీడ, అడుగడుగు తోడుగా కథ నడుపు తమరి జాడ, కనబడదు వేదిక కరిమబ్బు చాటుతారా, కనిపించే నా సితారా, చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా, విరహాల లయాన విరజాజి హారతీల, ముగిసింది చేదు కాలం, బిగిసింది ప్రేమ గాలం, చిరు కనుల ఎరుపులే వలుపు గెలుపులై తెలుపన. నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు. ఉసిగొలుపు ఉడుకుతనమా, చలి పొగరు చాలులే, కుదురైన కలికితనమా, కసి కథలు చెప్పకే, లెదకెదుగు చిలిపితనమా, సుధ పెట్టి చంపుతావా, మొదలడుగు వలపుతనమా, పెదవుల్లో దాచుతావా, నిదురమ్మ పలకరింత, నీవు రాయవలచినంత, హృదయాల సీమలోన ఎదగాన కోకిలేనా, మన 7 జన్మలే 7 రంగులే కలిసి. నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు, నిన్ను తలచి తలచి మనసు కలిగింది నీకు తెలుసు. మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల, కన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ, కనరాని చారుశీల. ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు. అంజని చాలా బాగా పాడావమ్మా. ఎస్పెషల్లీ నీ వాయిస్లో ఒక కొత్త ఎక్స్ప్రెషన్ ఉందమ్మా. అంటే ఎంత పైన అద్భుతంగా పాడుతున్నావో అనాలనుకున్నప్పుడు చాలా మంచి ఎక్స్ప్రెషన్ నువ్వు అనగలుగుతున్నావు. అది చాలా నీకు గొప్ప అడ్వాంటేజ్. అన్ని మా గమకాలన్నీ అంటున్నావు, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాట్ కనిపించింది కానీ బట్ అది ఇంకా ప్రాక్టీస్ చేస్తే నీకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ఒక మంచి గాయనిమణిగా తయారయ్యే అవకాశం ఉంటుంది నువ్వు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే. ఒక 2 మహానుభావులు దానికి సంగీతం సమకూర్చిన ఇళయరాజా గారు కానీ వేటూరు గారు కానీ, అది ఆ పాట వింటేనే చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. వంశీ సినిమాలకి ఆయన మ్యూజిక్ చేస్తున్నట్టు ఎప్పుడు వంశీ
ఇళయరాజా పాత మంచి తమిళ సాంగ్స్లో ఉంటే నాకు అలాగే చేసి పెట్టండి అని అడగడం, ఇదే సినిమాలో ఒక పాటను అలాగే చేశాడు. కానీ అన్ని పాటలు కావాలంటే వాడికి కూడా కోపం వస్తుంది. నేను అది అలాంటిదే చేసి పెడతాను లేవా నీకు కొత్తగా అంటాడు. దీనికి మాతృక ఏంటో నాకు అర్థమైంది. నేను జానకి గారు పాడాను తమిళ్లో. ஒரு நாளும் என்னை மறுவாத தரராரி தரி தீரி தரரீரரா தாரா தரரீரரா தரிரி தரரீர தரநானா தரநானா తరరీర తరదరిరారా. చాలా మంచి కాంబినేషన్, చాలా బాగా పాడావమ్మా. దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. ఫాస్ట్గా వెళ్తున్న చోట్ల మాత్రం కొంచెం టెంపో మీద పక్కన పెట్టుకో. బట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. నువ్వు పాడుతున్నది నీకు బాగా తెలుసు. దాన్ని చాలా అందంగా ప్రజెంట్ చేస్తున్నావు. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. ఇది జై మనదిరా చిత్రంలో కలికూరు ప్రసాద్ గారు రాసిన పాట. నేను ఏ భాష అది? అంటే నేనే నేను మ్యూజిక్ చేసి నేను పాడిన పాట అని చెప్పడానికి ఏంటయ్యా? ఓకే, అది మళ్ళీ అంత స్టాండ్ అక్కడ పెడితే చేతిలో ఎందుకు నీకు? అమాయక ప్రజ గుజ చమలు కొట్టండి కుర్రాడికి. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన ఊసులన్నీ కలిసి ఆడినే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన ఊసులన్నీ కలిసి ఆడినే. ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే, ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే. తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే, తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే. ఆనందము ఆకాశము సంగమై ఉప్పొంగెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసినే, కమ్మనైన ఊసులన్నీ కలిసి ఆడినే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసినే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడినే. నీ చూపులు మా పల్లెలో తొలగించు వేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా. కల కలిసి ఉంటాడు దాటుగా, కడదాకా ఉంటాడు అండగా. సాగరా చాటరా జయం మనదేరా. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడినే. చిన్ని చిన్ని ఊసులన్నీ చిందులేసనే, కమ్మనైన ఆశలన్నీ కలిసి పాడినే. ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే, తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే. ఆనందము ఆకాశము సంగమై ఉప్పొంగెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన ఊసులన్నీ కలిసి ఆడినే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడినే. ఇంత పైన పెట్టి అలాంటి వాడిని పాడమంటే చచ్చూరుకుంటాను. నేనేం చేస్తాను చెప్పు. సరే, ఆ స్టాండ్ మించి మళ్ళీ చేతిలోకి తీసేసుకున్నావు. అది దగ్గరకు ఉంటే తప్ప అయ్యేట్టు లేదు మనకు, అందుకే తీసుకున్నాం మనకు. మొదటి బృందం రెండవ ప్రిలిమినరీస్ అయింది. ఇప్పుడు ముందుగా మార్క్స్ అని చదువుతాను నేను. అందరికీ ఒకేలాగా హర్షధ్వానాలు చేయాలి మీరు. శ్రీ మహతి 86, సునయన 85, వినయ శ్రీధర్ 80,
వాగ్దేవి 77, రాఘవేంద్ర 92, ప్రియాంక 78, అంజనీ నిఖిల 90. సో ఇందులో అతి తక్కువ మార్కులే 77 అంటే వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నిష్క్రమించడం అనేది ఎటువంటిది అంత బ్యాడ్ థింగ్ కాదు. ముందుగా అమ్మాయికి బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మీరు చప్పట్లతోటి. వాగ్దేవికి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈటీవీ వాళ్ళు ఇస్తున్న ఒక చిరు బహుమానం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఉజాలా టెక్నోబ్రైట్ వారి స్పాట్లెస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే 5,000 నగదు పురస్కారం అందుకుంటున్న చిరంజీవి రాఘవేంద్ర. చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో. వందే మాతరం శ్రీనివాస్కి థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఇలాంటి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. కల్మషం లేని మనిషి, హాయిగా నవ్వుతాడు, మనసారా మాట్లాడతాడు, చెప్పదలుచుకుంది చెప్తాడు, ఎవరిని ఉద్దేశించి దురుద్దేశంతో మాట్లాడు, మంచి మనిషి, నిష్కపటి. అతను ఈ కార్యక్రమానికి రావడం, అలాంటి మంచి వాళ్ళ ఆశీస్సులు చిరంజీవులకు ఎప్పుడు కావాలి. వచ్చే వారం కూడా ఆయనే ఉంటారు, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఈ లోపల ఆయన ఏమేమి చెప్తారో అన్నీ వినాలి. ముందుగా ఆయనకు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పేద్దాం మనం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం చిరంజీవులతో కలుసుకుందాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.